కాబట్టి అసలు స్వామి వివేకానంద క్రీస్తు గురించి, క్రైస్తవ్యం గురించి ఏం చెప్పాడు? నా చేతిలో ఉన్నటువంటి ఇదిగో ఈ పుస్తకం ప్రబోధ రత్నాకరం. అక్కడ వేస్తాడు చూడండి, చూడండి. ప్రబోధ రత్నాకరం, అదిగో స్వామి వివేకానంద గారి యొక్క ప్రబోధాలు అందులో ఉన్నాయి. ఆ మహానుభావుడు యేసుని గురించి ఏం సాక్ష్యం ఇచ్చాడో చూడండి. యేసు పరాయి మత దేవుడు, యేసు మన దేవుడు కాదు, మనదంతా వేరే మతం, మనది గొప్ప మతం అంటున్నాడు కదా. ఆ సంగతి స్వామి వివేకానందుడికి తెలియదా? ఆయన అంటున్నాడు, ప్రబోధ రత్నాకరం మొదటి పేజీలోనే ఈ మాట రాస్తుంది చూడండి. ఆదిలో శబ్దం ఉండింది, అది దేవుని వద్ద నుండినది, శబ్దమే దేవుడు. కాబట్టి హైందవులు దీన్ని బ్రహ్మస్వరూపమని, మాయా అని చెబుతారు. చూడండి, బ్రహ్మాన్నో మనం తెలుసుకోలేము, పరమ పితను మనం తెలుసుకో జాలము, పరమపుత్రుని మాత్రమే తెలుసుకోగలం. మానవ రూపంలోనే క్రైస్తు మూలంగా మాత్రమే బ్రహ్మాన్ని గాంచగలమని చెప్పని అందులో ఉంది. ఒకసారి చూడండి నేను చెప్పింది అందులో ఉందో లేదు. ఎందుకంటే ఎన్ని చెబుతారండి కల్లబొల్లి మాటలు, ఎన్నో ఉన్నాయంటావా అంటారు. ఇదిగో బాబు సాక్ష్యం. మహానుభావులు, సంఘ సంస్కర్తలు వారు ఇచ్చిన స్టేట్మెంట్ యేసును గురించి, పరమ పితను మనం చేరాలి అంటే పరమపుత్రుని ద్వారానే, మానవ రూపంలో క్రీస్తు ద్వారా మాత్రమే బ్రహ్మాన్ని గాంచగలం. అంటే ఈ అబ్బాయి మంచి పనోడండి, ఈ అబ్బాయి ద్వారా మాత్రమే నేను అనుకున్న పాట పాడించగలను అని నేనంటే, ఇక మిగిలిన వాళ్ళ వల్ల కొంచెం పెద్దగా చెబితే అనేగా, ఈ అబ్బాయి ద్వారా మాత్రమే జరుగుతుంది అంటే మిగిలిన వాళ్ళ వల్ల. ఇప్పుడు వివేకానందుడు ఏం చెప్పాడు ఒకసారి మళ్ళీ చూడండి, ఒకసారి చదవండి. మానవ రూపంలోనే క్రైస్తు మూలంగా మాత్రమే బ్రహ్మాన్ని గాంచగలం అంటే ఇక ఏ మార్గంలో ప్రయాణం చేసినా వట్టిదే అని స్వామి వివేకానందుడు సాక్ష్యం ఇచ్చాడు. చప్పట్లు కొట్టాలనిపించట్లేదా మీకు? ఇది వాస్తవంగా వివేకానంద క్రైస్తవ మతం గురించి, క్రీస్తు గురించి చెప్పింది.